అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. గ్యాస్ కంట్రోల్ వద్ద చక్కగా డెకరేషన్ చేస్తే ఎంత అందంగా ఉన్నదోనండి. తర్వాత ఇలా గంటలు కూడా ఇలా కట్టాననమాట అండి. చూసారా? మన ఇంటి వెనక అపార్ట్మెంట్లో పసుపు పచ్చ పూల చెట్టు ఉన్నదండి. ఆ పసుపు పచ్చ పూలతోటి ఇలా అలంకరించుకొని అందంగా తీర్చిదిద్దుకున్నాను. చూసారా? అమ్మవారి దీపం వెలిగించుకున్నాను. అటు సైడు ఇటు సైడు ఈ కిటికీ విండో కి తలుపులకి ఈ విధంగా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉందామని, ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇలా వ్రాసుకుంటే ఎంతో చక్కగా ఉన్నది కదండి. ప్రొద్దస్తమానం గ్యాస్ కౌంటర్ వద్దకు వెళ్ళి చూసుకోవాలనిపిస్తూ ఉంటుందండి. మన ఆడవాళ్ళందరికీ కూడా గ్యాస్ కౌంటర్ ఇలా నీట్గా పరిశుభ్రంగా అందంగా ఉంటే ఎంతో సంతోషం ఆనందంగా ఉంటుంది కదండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దయచేసి. ఇక ఉదయాన్నే పూజ అయితే చేసుకున్నానండి. దీపారాధన ఇంట్లో ఉదయం సాయంకాలం దీపారాధన వెలుగుతూ ఉంటే మన ఇల్లంతా ఎంతో కళకళలాడుతూ ఉంటుంది కదా. దేదీప్యమానంగా విరాజిల్లుతూ దేవతలంతా ఇలా ఆనందంగా మనకి ఎన్నో దీవెనలు ఇస్తూ ఉంటారండి. ఈ శ్రావణ మాసంలో ఉదయం సాయంకాలం వేళల్లో దీపారాధనలతోటి ఇల్లంతా కళకళలాడుతూ దేదీప్యమానంగా దేవతలు విరాజిల్లుతూ ఉంటారండి. ఇంక మనం ఆడవాళ్ళందరికీ దీపారాధన చేసుకున్న తర్వాత ఇక టిఫిన్ సెక్షన్ ఉంటుందండి. ఒక్కొక్కసారి ఆకలేసేస్తే ముందు టిఫిన్ చేసిన తర్వాతే నెక్స్ట్ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన అయితే చేసుకుంటూ ఉంటాం కదండి. ఇక నేనైతే ఉప్మా పచ్చి కొబ్బరితోటి బొంబాయి రవ్వ ఉప్మా తయారు చేస్తున్నానండి. ఇక ప్రిపరేషన్లో ఉన్నానన్నమాట. అన్నీ ముందైతే చూసారా, ఉల్లిపాయ తరిగి పెట్టేసుకున్నాం, పచ్చిమిరపకాయలు, అల్లం తరుగు, అలాగే కొంచెం పచ్చి కొబ్బరి ఒక చిన్న చిప్ అయితే ఉన్నది. ఆ చిప్పని చక్కగా కోసి ముక్కలు చేసి మిక్సీ పట్టేసుకుంటున్నానండి. టిఫిన్ అనేది డిఫరెంట్గా మనకి తినటానికి ఇంపితంగా మళ్ళా ఆరోగ్యకరంగా ఉంటే ఉదయం ఫస్టు మన కడుపులోకి పొట్టలోకి పోయేది కదండి. అది చాలా గ్రాండ్గా మంచి ఘనమైన పదార్థం, అలాగే మంచి ఆరోగ్యకరమైన పదార్థం అయితే మనకెంతో ఇష్టం కదండి. ఎంతో సంతోషం. మనకి మెయిన్ ఆరోగ్యమే ప్రధానం కదా. ఇదిగోండి కొంచెం నెయ్యి వేసేసుకొని కొంచెం బొంబాయి రవ్వను అయితే వేయించుకుంటే ఎంత మంచి సువాసన వస్తుందనండి. మంచి స్మెల్ వస్తుందన్నమాట. సిమ్లో ఉంచేసుకొని చక్కగా ఇలా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత బాగుంటుంది. ఇక కొబ్బరి అయితే మిక్సీ పట్టుకున్నాను కదా, అలా కొంచెం బరకగా ఉంటే బాగుంటుందండి. ఇదిగోండి చక్కగా బొంబాయి రవ్వ వేయించుకున్నాను. మంచి సువాసన వస్తుంది. గోధుమ రవ్వనైనా సరే, అలాగే బొంబాయి రవ్వనైనా సరే ఈ విధంగా నేతిలో వేయించుకుంటే ఆ సువాసనే వేరండి. అలా తయారు చేసే పద్ధతి విధానమే వేరుగా ఉంటుంది. ఇదిగోండి నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను చాలా రోజుల తర్వాత. ఇక కొంచెం అయితే ఆయిల్ వేసేసుకున్నాను. ఆ ఆయిల్ కూడా నిండుగా అలా వేసుకోవాలండి. కొంచెమైనా సరే అలా అప్లై చేసుకుంటాను అనమాట. ఆయిల్ కొంచెం కదండి, చాలా తక్కువ వాడుతూ ఉంటాను. చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటానన్నమాట ఆయిల్ అనేది. మెయిన్ పచ్చి కొబ్బరి చిప్పలంటే, పచ్చి కొబ్బరి అంటే చాలా ఇష్టం అండి. ఇంట్లో కనిపిస్తూ ఉంటే దాన్ని ఏదో ఒక విధంగా వాడుతూ ఉంటానన్నమాట. ఒట్టిదైనా సరే తినేస్తూ ఉంటానన్నమాట. ఆ పచ్చి కొబ్బరి అంత బలమైనది, ఆరోగ్యకరమైనది. వెనకటి రోజుల్లో మా నాన్నమ్మ ఏం చేసేదంటే మా బాబాయ్కి చక్కగా పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ బెల్లం వేసి పెట్టేదనండి. ఎందుకంటే తను వ్యవసాయం చేసేవాడని చెప్పేసి అలా బెల్లం వేసి పెట్టేదనమాట. అలా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తింటే ఎంతో మంచిది, శ్రేష్టం అండి. ఇగోండి తాలింపు గింజలు అయితే వేసుకున్నాను. అది చూసారా ఎలా కదులుతూ ఉంటుందో. నాన్ స్టిక్ ప్యాన్లతో ఇబ్బంది అదేనండి. నాకు అస్సలు నచ్చవు. ఏదైనా సరే మట్టి పాత్రలు కానీ అలాగే ఇత్తడి పాత్రలు కానీ అవి అయితేనే బాగుంటాయండి. ఈ నాన్ స్టిక్ ఈ మధ్యలో వచ్చాయి కదండి. ఇక యాజ్ ఇట్ ఈజ్గా మామూలుగా ఉప్మా ఎలా తయారు చేసుకుంటాం అలాగే ఉల్లిపాయలు తరిగి, ఈ పచ్చిమిరపకాయలు, అలాగే పల్లీలు, తాలింపు గింజలు అవన్నీ వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి పచ్చి కొబ్బరి అనేది తురుము పట్టుకున్న, అది మిక్సీ పట్టేస్తాను కదా, ఆ చక్కగా అది కూడా ఆ నూనెలో వేగిందనుకోండి ఆ మంచి సువాసన వస్తుంది. అలాగే వేగిపోయిన తర్వాత ఇక అప్పుడు మనం వాటర్ పోసుకొని సాల్ట్ వేసేసుకొని తెల్లనిచ్చిన తర్వాత ఆ బొంబాయి రవ్వ వేసుకోవటేనండి.
ఎందుకంటే ఈ పచ్చి కొబ్బరి కడుపులోకి పోవాలి, అలాగే ఆరోగ్యకరంగా. ఒట్టిదైనా సరే మరింత తినలేం కదండి. ఈ విధంగా ఈ శ్రావణ మాసం వచ్చేసింది కదా, చిప్పలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం దేవాలయాలకు వెళ్ళేసి. ఇక పచ్చి కొబ్బరిలు తయారవుతూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా. ఇక అలాగే కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, సన్నటి ముక్కలు తరిగేసి బాగా ఎండ గాలి ఈడ్చి కొడుతుంది కదండి, మనకి ఎండాకాలం ఉన్నట్లుగానే ఉంటుంది కదా, బాగా ఎండబెట్టేసుకొని మనం కొబ్బరి నూనె అయినా పట్టుకోవచ్చండి. అలాగే ఇక ఎండు కొబ్బరితోటి మనం లడ్లు తయారు చేసుకోవచ్చు, కొబ్బరి లడ్లు తయారు చేసుకోవచ్చు. ఇక మనం కొబ్బరి కూర అనేది చక్కగా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసేసుకొని కొబ్బరి మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా మనకు ఉపయోగంగా ఉంటుందండి. వెంటనే మనం కొబ్బరి కారం తయారు చేసుకోవచ్చు. ఇలా ఇక కొబ్బరితోటి ఈ శ్రావణ మాసంలో కొబ్బరికాయలు ఎక్కువగా కొడుతూ ఉంటాం, కొబ్బరి చిప్పలు ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇక కళ్ళుప్పే యూజ్ చేస్తూ ఉంటాను. ఒక అవసరమైతే కళ్ళుప్పుని మిక్సీ పట్టేసుకొని యూజ్ చేస్తూ ఉంటానండి. సముద్రపు ఉప్పునే నేను ఉపయోగిస్తూ ఉంటానన్నమాట. ఇలా గ్యాస్ కౌంటర్ దగ్గరే పెట్టుకున్నాం అనుకోండి, కళ్ళుప్పు కూడా వెంటనే అందుబాటులో ఉంటుందన్నమాట. నాకు మాత్రం మట్టి పాత్రలన్నా ఇత్తడి పాత్రలన్నా చాలా ఇష్టం అండి. ఇక జల్మసేరంటే అవి ఇష్టం ఉండదు. ఇండాలియన్ యూజ్ చేస్తూ ఉంటాను. ఈ నాన్ స్టిక్లు వచ్చిన తర్వాత వీటితో అన్నీ చాలా ఉన్నాయి. పిల్లలేమో యూజ్ చేయండి మమ్మీ, యూజ్ చేయి అంటూ ఉంటారు. ఇక నాకేం ఇష్టం ఉండదండి. ఇదిగోండి ఇక టిఫిన్ సెక్షన్కి ప్లేట్స్ అయితే వాష్ చేసుకుంటున్నాను అనమాట, చక్కగా రెడీ చేసుకుంటున్నాను. ఈ పని చేసుకున్న తర్వాత ఇంకొక పని గుర్తుకొస్తూ ఉంటుందండి. తర్వాత ఆ పని చేసుకున్న తర్వాత మరొక పని గుర్తుకొస్తూ ఉంటుంది. మీకు అలాగే అనిపిస్తూ ఉంటుందండి. నాకైతే ఒక పని తయారు కాగానే రెండో పని ఎదురు చూస్తూ ఉంటుందండి. ఇంట్లో పనులేనండి. ఇంట్లో అనుకునేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కానీ వెనకటి రోజుల్లో వాళ్ళు బయట పొలం పనికి వెళ్తే ఒకటే పని ఉంటుంది, ఇంట్లో పని అయితే ఎన్ని పనులు అనమాట, తెంపు ఉండదు వాటికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాగే ఇంట్లో మాత్రం పనులు తెంపు ఉండవండి. అదే పొలం పని బయట పనులు అయితే ఒకటే పని ఇక అలాగే అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇక చక్కగా ఇలా వేయించేసుకుని త్వరగా మనం కలుపుకుంటూ ఉంటే ఉండలు కట్టకుండా బాగా మొత్తం కలిసిపోతుందన్నమాట. ఉప్మా అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదండి. కాకపోతే పచ్చి కొబ్బరి అనేది ఈ విధంగా యాడ్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది, చాలా కమ్మగా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఇంకా నేతిలో ఆల్రెడీ నెయ్యి కూడా వేస్తాను, నేతిలో వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. నేతి తాలింపు అయితే బాగుంటుందండి. ఉప్మా కూడా నేతితోటి తాలింపు పెట్టేసుకుంటే ఇంకా రుచిగా కమ్మగా ఉంటుంది. పంచదార అనేది ఎక్కువ వాడతామండి. ఈ ఉప్మాల్లోకి పంచదార ఎక్కువ వాడతాం మా వారు నేను, ఇష్టం అనమాట. ఇక నెక్స్ట్ కారపొడులు మొన్న తయారు చేసి పెట్టుకున్నాను కదా, మునగాకు కారపొడి, కరివేపాకు కారపొడి 2 డబ్బాలకి చక్కగా అందంగా పెట్టేసుకున్నాను కదా, చూసారా కవల పిల్లలాగా ఎంత అందంగా ఉన్నాయో. ఆ రెండింటిని కూడా కొంచెం కొంచెం అయితే సైడ్లను పెట్టేసుకుంటున్నానండి. ఇక అవి అద్దుకొని తినేసేస్తాం. మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కొబ్బరితోటి బొంబాయి ఉప్మానమాట అండి. చాలా కలర్ఫుల్గా వెరైటీగా ఉన్నది కదా, డిఫరెంట్గా ఉన్నది కదండి. మీరు ఇలా ఇంతకుముందు తయారు చేస్తే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చిన్నపిల్లలు అప్పటి నుంచి కూడాను ఇలా డిఫరెంట్గా వెరైటీగా తయారు చేస్తే మా అమ్మని తినేసేవాళ్ళండి. ప్రాప్తంగా తినేవాళ్ళు మా వారు కానీ పిల్లలు కానీ, వంక పెట్టకుండా అనమాట. ఏదో ఈ విధంగా నేను థింక్ చేస్తూ ఉంటానన్నమాట. ఇక టిఫిన్ చేయగానే వెంటనే 2-3 అంట్లున్నా సరే కడిగి ప్రక్కన పెట్టేసుకుంటాను, పెట్టేసుకుంటానండి. ఆ షింకులో అంట్లు అనేవి ఉంటే నాకు భలే ఎలర్జీగా, చీదరగా, చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అలా కడిగి పెట్టేసుకుంటాను ఉంటానన్నమాట. ఇదిగోండి నాన్ స్టిక్ది అప్పుడే ఊడిపోయింది కూడా. దాని యొక్క సొగసు చూసారా, చూడటానికి అందమే కానీ అంటే నాన్ స్టిక్లకు అలా అన్నీ ఉండవండి అనుకోవచ్చండి. ఈ నాన్ స్టిక్లు వచ్చిన తర్వాత లోపల ఒక పీసుతోటి రుద్దాలి, వేరే పీసుతోటి రుద్దాలి, వేరే సబ్బు యూజ్ చేయాలి, ఇలా కడగాలి, అలా కడగాలి. అలా అయితే అవి మన్నికగా ఉంటాయి, నాణ్యంగా ఉంటాయి అనేది నేను వింటూ ఉన్నానండి. అందుకోసమని వీటి గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మట్టి కుండలు కానీ ఇత్తడి పాత్రలు కానీ వాటి తర్వాతేనండి ఏదైనా సరే వంట చేసేటప్పుడు అంత రుచి కానీ అంత కమ్మదనం కానీ అద్భుతంగా ఉంటాయన్నమాట. ఇక అన్నీ అలా నాప్కిన్ పెట్టేసి చక్కగా తుడిచి ఏ వస్తువులు అక్కడ సర్దేసుకుంటానండి. ఒక వస్తువు ఒక చోట ఉంటే నాకు ఇష్టం ఉండదండి. ఏ వస్తువు అయినా సరే పెట్టిన చోట పెట్టుకుంటా. కానీ మళ్ళీ నేనే
పిల్లిలాగా ఒక వస్తువు మరో చోట, మరొక చోట వస్తువులు ఇలా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాననమాట. అలా సర్దుతూ ఉంటానండి. అంటే ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు ఎప్పుడైనా, ఏదన్నా శుభకార్యాలప్పుడైనా, ఏదన్నా ఇంకా డెకరేషన్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఇలా సర్దుకుంటూ ఉంటాం. మీరు కూడా అంతేనండి? ఇదిగోండి ఇక చక్కగా ఇలా ప్లేట్స్ అన్నీ, టిఫిన్ ప్లేట్స్, కప్స్ ఇవన్నీ కప్‌బోర్డ్‌లో ఇలా పెట్టేసుకుంటాం. మా కప్‌బోర్డ్స్‌కి ఓపెన్ కప్‌బోర్డ్సేనండి. ఇవి మామూలుగా వాటికి ఇవి లేవనమాట. తలుపులు లేవనమాట. ఇలానే ఉంటాయన్నమాట అండి ఓపెన్ కప్‌బోర్డ్స్. చూసారా? అలా ఇక క్లాత్‌తో కుట్టినవనమాట. చిన్న పిల్లలప్పుడు ఆడుకున్నవన్నమాట అవన్నీ కూడా. ఇలా డెకరేషన్ చేసుకొని చక్కగా ఇలా మనం కళ్ళకి చూడటానికి ఉండేటట్లుగా మనం సర్దుకుంటాం కదండీ మన ఆడవాళ్ళమంతా. వినాయకుడు క్యాలెండరు అనేది అక్కడ తగిలించుకున్నాను కదా! ఇక ఫస్ట్ నాకు వినాయకుడు అలానే ఉంచేసుకున్నానండి. హాల్‌లో క్యాలెండర్ అనేది ఉంటుంది కదా! ఆ క్యాలెండరు మనం మార్చుకుంటూ ఉంటాము. ఈ వినాయకుడి స్వామి ఇంకా చూస్తూ ఉంటాడు. ఆయన మనం చేసిన పదార్థాలు తింటూ ఉంటాడు. మనల్ని దీవిస్తూ ఉంటాడని ఇంకా ఆ వినాయకుడి బొమ్మని క్యాలెండర్ మార్చకుండా అలానే అట్టి పెట్టుకున్నాను. ఇక కర్రీ అయితే తయారు చేస్తున్నానండి. 3 దుంపలైతే ఉన్నాయి, బంగాళదుంపలు. ఫ్రైకి తయారు చేసుకుంటున్నాననమాట. ఇక టిఫిన్ చేయగానే ఈ పనులన్నీ చకచక ఒక పని తర్వాత ఒకటి చేసేసుకుంటూ ఉంటానండి. ఇక ఎండాగాలి ఈడ్చుకుంటున్నాయి కదా! మళ్ళా చెప్తున్నాను కదా! వంట అనేది త్వరగా ఫినిష్ చేసేసుకొని చక్కగా ఇంకా ఏసీ వేసుకొని ఉంటామండి. బాగా ఇక కూలింగ్ అవుతుందనమాట. అప్పుడు హాల్లో కూడా ఉన్నది ఏసీ, బెడ్రూమ్స్లో కూడా ఉన్నదండి ఏసీ. ఇదిగోండి చక్కగా దుంపలైతే పెట్టేసుకున్నాను. అవి బాయిల్ అయిన తర్వాత కర్రీ తయారు చేసిన తర్వాత ఇక అప్పుడు పడుకుంటామండి. ఎందుకంటే టిఫిన్ చేసిన తర్వాత నిద్రపోతాం అనమాట. నెక్స్ట్ అన్నం తిన్న తర్వాత నిద్రపోవండి, అలవాటు లేదనమాట. ఇదిగోండి ఇక ఆ బంగాళదుంపలు ఉడికేటప్పటికి నాకు కొంచెం ఈ దూది ఒత్తులు అయిపోయాయండి. అందుకోసం చెప్పేసి ఈరోజు గురువారం కదా, ఆ ఒత్తులు తయారు చేసుకుందామని ఇత్తనాలన్నీ వేరు చేసేసుకొని చక్కగా ఇక భగవంతుడి టీవీ ఎప్పుడు ఇక మారుమ్రోగిపోతూ ఉంటాయి అన్నమాట. అమ్మవారి ఎన్నో మంచి మంచి పాటలు వస్తూ ఉంటాయి అమ్మవారి గురించి. చక్కగా కనకదార స్తోత్రం, అలాగే స్తోత్రాలు కానీ ఇలా చూస్తూ ఇంకా సోఫాలో మంచం మీద కూడా కూర్చోకూడదు, లేదంటే క్రింద కూర్చోవాలండి. మనం ఒత్తులు తయారు చేసుకునేటప్పుడు ఎంతో పవిత్రంగా చక్కగా చేసుకోవాలన్నమాట. ఇక కూర్చొని సోఫాలో కూర్చొని ఈ విధంగా నేను ఇత్తనాలు వేరు చేసుకొని తర్వాత దూదితోటి ఒత్తులు చేసుకుంటున్నాను. ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం త్వరగా దేవాలయాలకు వెళ్ళినప్పుడైనా సరే మనం వెలిగించుకోవటానికైనా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను కొననండి ఒత్తులు అనేవి, నేనే నా చేతులతో స్వహస్తాలతో తయారు చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇది మా నాన్నగారిది ఇత్తడి బాక్స్ అనమాట, చిన్నది. ఆ బాక్స్లో నేను ఇలా చేసుకుంటాను అనమాట. మా నాన్నగారి దగ్గర ఉండేదండి ఈ ఇత్తడి బాక్స్ అనమాట అండి. చక్కగా ఆ బాక్స్లో ఒత్తులు అనేవి దాచుకుంటాను. మా నాన్నగారికి గుర్తుగా ఒత్తులు దాచుకుంటే నాన్నగారు ఇప్పుడు ఇంకా అలా అనిపిస్తూ ఉంటుంది. ఇక నాన్నగారి అదనమాట ఇది. దాంట్లో ఒత్తులు దాచుకొని దేవుడి అరమార్లో పెట్టేసుకుంటాను. ఇంకా అవసరం వచ్చినప్పుడు తీసుకొని ఒత్తులు వెలిగించుకుంటూ ఉంటాను. దేవాలయాలకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తూ ఉంటానండి. ఇంకా దాన్ని నిండుగా చేసుకుంటాను అనమాట. చక్కగా బాగున్నది కదా భరణ. ఇక టిఫిన్ చేసిన తర్వాత గ్లూకోజ్ కానీ, లేదంటే ఎలక్ట్రికల్ పౌడర్ కానీ, లేదంటే రాగి జావ కానీ త్రాగుతామండి. ఇక రాగి జావ చేయటానికి కొంచెం ఒళ్ళు బద్ధకంగా ఉన్నదనమాట. అందుకోసమని గ్లూకోజ్ అయితే మా వారికి నాకు చెరో గ్లాసు తయారు చేసుకొని అవి త్రాగుతాం అనమాట టిఫిన్ అయిన తర్వాత. ఇది ఇక నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు తరుగుతున్నానండి. మనకి పెరుగు చారు కూడా తయారు చేసుకుందాము. కొంచెం బంగాళదుంప ఫ్రై, పెరుగు చారు. ముందు తొలి ముద్దలోకి ఏదో ఒక చట్నీ కలుపుకొని తినే అలవాటండి వేడి వేడి అన్నంలో. అది అమ్మమ్మ వాళ్ళ నానమ్మ దగ్గర నుంచి వచ్చిందనమాట. వాళ్ళు రోటి పచ్చళ్ళకి ప్రత్యేకత అనమాట అండి, ఫేమస్ అనమాట. అమ్మమ్మ కానీ, అమ్మమ్మ వాళ్ళ నానమ్మ కానీ, నాయనమ్మ, అంకులాయమ్మ అమ్మమ్మ పేరు. అలా వాళ్ళు అలా ఫస్ట్ వేడి వేడి అన్నంలోకి తొలి ముద్ద చక్కగా కొంచెం పచ్చడి వేసేసుకొని టమాటా పచ్చడో, వంకాయ పచ్చడో, బెండకాయ పచ్చడో ఇలా రోటి పచ్చళ్ళు తయారు చేసేవాళ్ళు. అసలుకి ఎంత రుచిగానో కమ్మగానో తయారు చేసింది మా అమ్మమ్మ అయితే రోటి పచ్చళ్ళు. కొద్దిగానైతే దొండకాయ పచ్చడి ఉన్నదండి. ఇంకా నెయ్యి వేసుకొని తొలి ముద్దలోకి కలుపుకొని తిన్న తర్వాత బంగాళదుంప వేపుడైతే తింటాం. తర్వాత పెరుగుచారు. ఇక మజ్జిగన్నంతో పని లేకుండా
ఇలా పెరుగు చేస్తాను అనమాట. ఇలా కాంబినేషన్ కదండి బంగాళదుంప ఫ్రై, దొండకాయ ఫ్రై తయారు చేసినప్పుడు మనం పెరుగు చట్నీ అనేది ఇలా తయారు చేసుకుంటాం. పెరుగు చారు అంటామండి. ఇక పెరుగు చట్నీ ఇంతేనండి. తాలింపు వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ, కొంచెం 2 పచ్చిమిరకాయలు ఈ మధ్య బాగా మంటగా ఉంటున్నాయండి. ఒక్కటే వేసాను, చిలుక వేసేసి ఇక తాలింపు వేసేసుకోవటం. కొంచెం సాల్టు, పసుపు కలిపేసుకొని వేసుకుంటానండి. ఇంకా కొంతమంది అయితే అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, అలాగే మళ్ళీ టమాటాలు, ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు. మేము మాత్రం ఇలా తయారు చేసుకుంటాం పెరుగు చారు అంటే. ఇదిగోండి ఇక బంగాళదుంప వేపుడు కూడా తయారు చేసేసుకుంటున్నాను. ఇక సాంబార్ కారం కొట్టాను కదా, అన్నిట్లోకి అదే సరిపోతుందిగా. పప్పు కూరలోకైనా, గుజ్జు కూరలోకైనా, అలాగే సాంబార్లోకైనా సాంబార్ కారం అన్ని దినుసులు వేసి చక్కగా తయారు చేశాను కదండి. అన్నిటికీ అదే పనికొస్తుంది. మనం పనిమాల ప్రత్యేకంగా కొబ్బరి కారం అలా తయారు చేసుకునే అవసరం ఉండదండి. ఇక పచ్చి మసాలా వేసుకోవాలనుకుంటే పచ్చి కొబ్బరి, అలాగే చిన్నులపై గర్భాలు 4, అల్లం, ఆ విధంగా వేసేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ పచ్చి కారం అంటారండి. అలా బంగాళదుంప ఫ్రై మన బంతుల్లో ఇస్తరాకు పైన పెడతారనమాట ఆ బంగాళదుంప వేపుడు. అలానైనా తయారు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు సంబార కారంతో తయారు చేసుకుంటున్నాను బంగాళదుంప వేపుడుని. రావి తండ్రికైనా, గాయత్రికైనానండి వంకాయ వేపుడైనా, బెండకాయ వేపుడైనా, అలాగే బంగాళదుంప వేపుడు అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళ డాడీకి కూడా చాలా ఇష్టం అనమాట. ఆయిల్ తక్కువగా వేస్తాను. అలాగే తాలింపులోనే మనం కారం కానీ, అలా మసాలాను కానీ మగ్గనిచ్చేసి చక్కగా ఉప్పు, పసుపు వేసుకొని మగ్గనిచ్చేసి మనం తర్వాత అవి మగ్గిన తర్వాత ఈ ముక్కలు వేసేసుకుంటే ఆ రుచి, ఆ కమ్మదనమే వేరనమాట అండి. ఇక ఇగుర్లు ఎగరేసుకొని తినేసేస్తారనమాట అండి, లొట్టలేసుకుంటూ. అంత ఇష్టంగా ఉంటుంది. మన పిల్లలకి మన చేతులతో మనం తయారు చేసుకుంటే ఎంతో తృప్తిగా తింటారు కదండి. అన్నం వండిన తర్వాత నా చేతులతోనే పెట్టేస్తే అన్నం పాత్ర అనేది గజగజ వణకాల్సిందే. ఇంటర్ దాకా ఏంటండి, వాళ్ళు పీజీలు చేసే వరకు కూడా నేను కలిపి నోట్లో ముద్దలు పెట్టేసేదాన్నండి. ఎందుకంటే అలసిపోయి వచ్చేవాళ్ళు. చదువుల్లో ఇక చెప్పే అవసరం లేదు, సరస్వతీదేవి పిల్లలు అనమాట. అందుకోసం చెప్పేసి అలసిపోతారు అని చెప్పేసి కడుపు నిండా అన్నం పెట్టుకున్నాను. ఎవరి తల్లిదండ్రులైనా సరే బిడ్డలను అలానే పెట్టుకుంటాం కదండి, చూసుకుంటాం కదండి. ఇదిగోండి చక్కగా ఈ విధంగా ఉల్లిపాయ మరీ బ్రౌన్ కలర్ వచ్చే కాకుండా కొంచెం అలా మెత్తబడితే చాలండి. ఉల్లిపాయ పసుపు, ఉప్పు వేసిన తర్వాత చక్కగా అదే మగ్గిపోతుంది అనమాట. ఇంకప్పుడు మనం ముక్కలు వేసేసుకుంటే ఉడికిన ముక్కలే కాబట్టి త్వరగా ఇంకా అయిపోతుంది. కర్రీ అయిపోయినట్లేనండి. ఇక చక్కగా 2 నిమిషాలు అలా పెట్టేసేసుకుంటే మగ్గిపోతుంది అనమాట. ప్రతిరోజు ఉండే పనులేనండి. ఈ అన్నం కూరల పనులు, టిఫిన్ల పనులు, బయట ఇంట్లో పనులు, బయట పనులు అన్నీ ప్రతిరోజు ఉండే పనులే కదండి మన ఆడవాళ్ళందరికీ కూడాను. కాకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది కదండి. ఇదిగోండి మాకు లంచ్లోకి వచ్చేసి బంగాళదుంప ఫ్రై అనమాట, బంగాళదుంప ఇగురు అనమాట, బంగాళదుంప వేపుడు అనమాట అండి. అలాగే పెరుగు చారు అనమాట అండి. ఇక చక్కగా ఆరగించేసేస్తామన్నమాట మా వారు నేను. చూసారా, 2 బాక్సులకు పెట్టేసి షింక్లో పెట్టేశాను. అవి కడిగి ప్రక్కన పెట్టేసుకుంటాను. ఇక ఇదిగోండి టిఫిన్ చేసిన తర్వాత, వంట అది చేసిన తర్వాత చక్కగా నిద్రపోతామండి. నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి వీడియో చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇవి తయారు చేశానండి. ఇవి ఈనాడు పేపర్ క్యాలెండర్ వచ్చాయండి, 2 ఏళ్ల క్రితం వచ్చాయి. అవి దాచిపెట్టి చక్కగా ఒక్కొక్క క్యాలెండర్కి ఒక్కొక్కటి. ఇటు సైడ్ కూడా ఉన్నాయండి, 6×12 అనమాట. ఇలా ఏం జరిగిందంటే ఇటు సైడు లోపల ఇంకోటి కూడా ఉంటాయి అనమాట. నాకు నచ్చిన ఈ ఫ్రూట్స్ వరకు ఇలా నేను సెలెక్ట్ చేసుకొని ఈ విధంగానైతే డెకరేషన్ చేశాను అనమాట. ఆర్గనైజ్ చేశాను. చక్కగా ఉన్నాయి కదా, మన కిచెన్ గదిలో, వంట గదిలో హ్యాంగ్ చేసుకోవటానికని ఈ విధంగా ఇదిగోండి ఒక అట్ట పెట్టాను అనమాట. అట్ట అది దీనికి వాటన్నిటిని అంటించేసేసి మళ్ళీ పెయింట్ వేసి చుట్టూ ఫ్రేమ్ లాగా ఇలా మొత్తం కూడా ఇలా చేసి ఏటికై సపరేట్గా కనిపించేటట్లుగా ఈ విధంగా పెట్టాను అనమాట. ఫ్రూట్స్ అనమాట మన కిచెన్ గదిలో అలంకరణగా ఉంటుందని ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పేసి ఈ విధంగా తయారు చేశాను అనమాట. ఇది ఒక క్రాఫ్ట్ అనమాట. అంటే నచ్చిందా, మనమే ఎక్కడైనా హ్యాంగ్ చేయాలండి. హ్యాంగ్ చేసిన తర్వాత నేను చూపిస్తాను, ఓకేనా. బాగున్నదండి. మన కిచెన్ గదిలో ఎక్కడైనా సరే హ్యాంగ్ చేద్దాము, బాగున్నది అని దాచిపెట్టి మరీ పనిమాల ఇలా తయారు చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడైతే ఈ లైట్కి హ్యాంగ్ చేశానండి.
చీళ్ళ కొట్టే పని లేకుండా ఈ లైట్కి చక్కగా ఇలా కిచెన్ గదిలో ఈ విధంగా హ్యాంగ్ చేశాను అనమాట. ఇవన్నీ ఓపెన్ కబోర్డ్స్ కదా. ఈ కౌంటర్ వద్ద మిక్సీ కౌంటర్లు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇక్కడైతే ఇటు సైడ్ అయితే ఈ లైట్ చిన్న బెడ్ లైట్ ఉన్నదండి. ఈ లైట్కి అయితే చక్కగా హ్యాంగ్ చేశాను. బాగున్నాయి కదా ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా అలంకరించాను. ఇదిగోండి గోడకి ఇలా అయితే హ్యాంగ్ చేశాను. చూసారా ఎలా ఊగుతూ ఉన్నదో. అలాగే ఇలా మొక్కలు పెట్టేసుకున్నాం కొన్ని టేబుల్ ప్లాంట్ మొక్కలు చక్కగా వస్తాయి అన్నమాట. ఈ షీళ్ళ బార్కి ఇలా చేసేద్దాం. టేబుల్ ప్లాంట్ మొక్కలు చక్కగా అందంగా ఉంటాయండి. ఇలా డబ్బాల్లో పెట్టేసుకొని వీటిని ఈ విధంగా పెయింట్లతోటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆకారం తయారు చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. చూసాం కదండి. ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.